హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్ నడుస్తూ ఉండగా ప్రస్తుతానికి హౌస్ లో చాలా మంది ఫ్యామిలీస్ అయితే ఎంటర్ అయిపోయారు. ఇక గౌతమ్ కృష్ణ కోసం వాళ్ళ బ్రదర్ అయితే రావడం జరిగింది. గౌతమ్ కి ఇది బిగ్గెస్ట్ డ్రీమ్ గా చెప్పొచ్చు. గౌతమ్ వచ్చేసి ఎప్పుడు కూడా ఎమోషనల్ లెస్ గా కనిపిస్తాడు కదా, ఎక్కువ ఎమోషన్స్ ని బయట పెట్టుకోడు. కానీ వాళ్ళ బ్రదర్ ముందు మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతాడు. అరే ఎలా ఉన్నారా, అమ్మ వాళ్ళందరూ బాగున్నారా, అందరిని అడిగా అని చెప్పు. నేను అమ్మ వస్తుంది అనుకున్నానే, ఏం నువ్వు వచ్చేసావు అంటుంటే, ఏంటి నేను వచ్చినందుకు హ్యాపీగా లేవా ఏంటి అన్నట్లుగా గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఆట పట్టిస్తారు. అలా ఏం లేదులే, బట్ నేను ఫ్యామిలీస్ అనేసరికి ఓన్లీ మదర్ ఫాదర్ ఇలానే ఎక్స్పెక్ట్ చేశాను అంటూ చెప్తారనమాట గౌతమ్ కృష్ణ. ఇక వాళ్ళ బ్రదర్ వచ్చేసి గౌతమ్ కి చాలా మంచి ఇన్పుట్స్ అయితే ఇవ్వడం జరిగింది. గేమ్ మాత్రం చాలా బాగుంది, బయట భయంకరమైన పాజిటివ్ ఫీడ్బ్యాక్ నడుస్తుంది. నీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది నీ క్యాలిబర్ ఏంటి అనేసి. ఇక గౌతమ్ కృష్ణ వాళ్ళ బ్రదర్ వచ్చేసి అంత మంచిగా ఉందిరా, అంత బాగా ఆడుతున్నావు, చాలా అంటే చాలా బాగుంది, లాస్ట్ టైం కన్నా ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం అన్నట్లుగా చెప్తారా. దానికి గౌతమ్ కృష్ణ ఫేస్ లో ఒకలాంటి స్మైల్ వస్తుంది. ఊరికే గొడవలు పెట్టుకో, మాకు లొల్లిలు ఇవన్నీ మనకొద్దు, ఎందుకు చెప్పు. అండ్ నామినేషన్స్ లో ప్రాపర్ పాయింట్స్ పెడుతున్నావు. లాస్ట్ వీక్ నామినేషన్స్ కిరాక్ అంతే, అలానే మెయింటైన్ చేయి. చెప్తున్నాను కదా, ఎవరి జోలికి పోకు, ఎవరిని డిగ్రేడ్ చేయకు. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ కాబట్టి నీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆడియన్స్ అన్ని చూస్తుంటారు కదా, చాలా జరుగుతున్నాయి బయట, అన్ని చూస్తున్నారు. ఫుడ్ విషయంలో జరిగిన గొడవలు గానీ, నామినేషన్స్ లో జరిగిన గొడవలు గానీ, అన్ని సోలో గానీ ఇండివిజువల్ గా ఆడుతున్నావు. నాకు అదే నీలో నచ్చింది. గ్రూప్ గేమ్ కాకుండా ఇండివిజువల్ గా సోలో ఫైటర్ గా మారిపోయావు. అలానే ఉండు, అస్సలు తగ్గద్దు. గేమ్స్ లో ఇంకా యాక్టివ్ అవ్వు. హౌస్ లో నీ పార్టిసిపేషన్ ఇంకా బాగా కనిపించాలి. ఏంటి పొద్దునే లేచాక కొంచెం డాన్స్ చేయొచ్చు కదా, అమ్మ వాళ్ళు కూడా కొంచెం చూసి ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు. ఎంత డాక్టర్ బాబు అయితే మాత్రం వేయకూడదా ఏంటి? అమ్మ పదే పదే చెప్పమనింది అశ్వత్థామ అని అంటే అస్సలు ఫీల్ అవ్వద్దు అనేసి. అది చాలా గొప్ప పేరు, నీకు కూడా తెలుసు కదా, మన పురాణాల్లో నిలిచిపోయిన పేరు. సో అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా ఆడేరా. ఇంకా ఉన్నది కొన్ని రోజులే, గట్టిగా కొట్టాలా, కప్పుతోనే ఇంటికి రావాలా, లేదంటే ఇంటికి కూడా అలో చేయరు నిన్ను అన్నట్లుగా చాలా బాగా ఇన్పుట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గౌతమ్ కృష్ణ వాళ్ళ బ్రదర్ వచ్చేసి అందరితో చాలా నార్మల్ గా మాట్లాడేశాడు. ఎవరితో విభేదాలు లేకుండా చాలా క్యాజువల్ గా మాట్లాడేసి అందరినీ ఎంటర్టైన్మెంట్ చేశాడనమాట. సో అందరూ కూడా వీళ్ళిద్దరు బ్రదర్స్ కోసం ఒక సాంగ్ అయితే పాడారు. వీళ్ళిద్దరు చిన్నగా స్టెప్స్ కూడా వేశారనుకోండి. వీళ్ళిద్దరు బాండింగ్ మాత్రం చూడడానికి చాలా అంటే చాలా క్యూట్ అనిపించేసింది ఆన్ స్క్రీన్ లో. మరి గౌతమ్ కృష్ణ టాప్ 2 లో ఉంటాడంటారా? మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో చెప్పేయండి.